తెలంగాణలో హైకోర్టు అడ్వకేట్స్ నాగమణి వామన్ రావు దంపతుల జంట హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. దీంతో ఆయన విచారణకు హాజరయ్యారు. హైకోర్టు అడ్వకేట్స్ నాగమణి వామన్ రావు దంపతుల జంట హత్య కేసు విచారణలో సిబిఐ స్పీడ్ పెంచింది. ఈ క్రమంలో పుట్టా మధుకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే రామగుండంలో విచారణకు హాజరు కావాలని చెప్పడంతో పుట్టా మధుకర్ సిబిఐ ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇక ఇప్పటికే మృతుడు వామన్ రావు తండ్రి కిషన్ రావుతో పాటు వారి కుటుంబీకులు, బంధువులు పలువురిని సిబిఐ విచారించింది. కాగా రామగుండం కమిషనరేట్ కేంద్రంగా గత నెల రోజుల నుంచి ఈ కేసుపై సుదీర్ఘ విచారణ జరుగుతోంది. అయితే పుట్టా మధు సిబిఐ విచారణతో ఈ కేసుకు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవికుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రవికుమార్, చెప్పండి, తెలంగాణలో హైకోర్టు అడ్వకేట్స్ నాగమణి అలాగే వామన్ రావు దంపతుల జంట హత్య కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అయితే ఈ నేపథ్యంలోని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకు సిబిఐ నోటీసులు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఏ జారీ చేశారు? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ శశిరేఖ. ఏదైతే పెద్దపల్లి జిల్లా మంతని మండలం గుంజపడు గ్రామానికి చెందిన పుట్టు వామన్ రావు నాగమణి దంపతుల హత్య సంఘటనపై బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే మధుకర్ రామగుండం పోలీస్ కమిషనరేట్ లో ఈ రోజు సిబిఐ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే గత 4 ఏళ్ల క్రితం జరిగిన హత్య సంఘటనపై కొందరు నిందితులను పోలీసులు అదే సమయంలో అరెస్ట్ చేసినప్పటికీ అనంతరం ఏదైతే ఆ టైంలోనే అరెస్ట్ చేయడం జరిగింది. అనంతరం మన గట్టు రామన్ రావు తండ్రి కిషన్ రావు గతంలో పుట్ట మధుకర్ ప్రమేయం ఉందంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై సిబిఐ అధికారులు ఇటు పుట్ట మధుకర్ ను విచారణకు హాజరు కావాలంటూ నోటీసు జారీ చేయడంతో ఈ రోజు తాను మన ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లికి సంబంధించిన రామగుండం పోలీస్ కమిషనరేట్ లో జరిగే ఎంక్వైరీకి మాత్రం ఆయన హాజరయ్యారు. ఈ హాజరయ్యేందుకు తన సతీమణితో బయలుదేరిన పుట్టమధుతో పాటు తన వెంట తన కార్యవర్గం మొత్తం కూడా బీఆర్ఎస్ శ్రేణులు అయితే పెద్ద సంఖ్యలో తన వెంట రావడం జరిగింది. చివరికి అక్కడ ఏదైతే పోలీస్ కమిషనరేట్ లో మాత్రం పోలీసులు మాత్రం లోపలికి మాత్రం అనుమతించలేదు. మొత్తానికి ఖాళీ ఒక వెహికల్ మాత్రమే అలౌ చేయడం జరిగింది. ఆ వెహికల్ లో మాత్రం పుట్టమధుతో పాటు తన భార్య పుట్ట శైలజ అలాగే డ్రైవర్ ఈ ముగ్గురికి మాత్రమే లోపలి దాకా అలౌ చేయడం జరిగింది. మిగతా వారు ఏదైతే ఇతనితో వచ్చిన పార్టీ శ్రేణులంతా కూడా ఏదైతే రామగుండం పోలీస్ కమిషనర్ ఎదురనే ఉండడంతో ఇప్పటికీ కూడా ఇంకా విచారణ లోపల కొనసాగుతుంది. ఇంకా పూర్తి సమాచారం మనకు అందాల్సిన అవసరం తెలియాల్సి ఉంది. ఏదైతే ఇక్కడ బయట మాత్రం ఒక గందరగోళమైన పరిస్థితి అయితే అంటే ఇటు పుట్టమధుకు సంబంధించిన మద్దతుదారులు అయితే ఎవరైతున్నారో బీఆర్ఎస్ శ్రేణులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకోవడంతో కూడా ఆ ఏరియా కూడా కొంత పోలీసులు కట్టుదిట్టమైన బందోబస్తుల మధ్య అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. లోపలికి మాత్రం ఎవరిని అలౌ చేయకుండా అక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇటు పోలీసులు కూడా అప్రమత్తంగా ఉంటూ అది ఎప్పటికప్పుడు వాళ్ళని పర్యవేక్షణలో ఉంచుకుంటూ అక్కడ కార్యక్రమాలు అయితే చూస్తున్నారు. లోపలికి చివరికి ఆ పుట్టమధుతోని మరి ఇది ఎంత సమయం పడుతుంది, ఆ విచారణ ఏ టైం వరకు ముగుస్తుంది అనేది ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంటుంది. ఇంకా మనకి ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం అయితే లోపటైతే మరి సమాచారం ప్రకారం మనకు అందిన సమాచారం ప్రకారం ఇంకా విచారణ అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవికుమార్.